ప్రైజ్ ది లార్డ్. 20వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఆశ తీర్చబడట, కోరిక తీర్చబడట మన హృదయానికి గొప్ప సంతోషాన్ని కలుగచేస్తుంది కదా. అనేకులు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు, ఎందుకు ఇంతగా కష్టపడుతున్నారంటే వారికి ఉన్న ఆ కోరికలు తీర్చబడినట్లుగా, వారికి ఉన్న ఆలోచనలు సఫలమగునట్లుగా అనేకులు వారి శక్తికి మించి ప్రయాసపడుతున్నారు. ప్రభు సన్నిధిలో అనేక సార్లు కన్నీరు కార్చి ప్రభువుని అడుగుతున్నారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు చిత్తానుసారంగా, ప్రభు ఉద్దేశానుసారంగా, ఆయన ఆలోచన చొప్పున నువ్వు ఏది అడిగినా ప్రభు నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన ఆశలన్నిటినీ తీర్చే దేవుడు. నీ ఆశ భంగం కానేరదు అని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ప్రభు చిత్తాన్ని మీ జీవితంలో తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మీరు జీవిస్తుండగా దేవుడు మీ జీవితంలో ప్రతి ఆలోచన సఫలపరిచి మీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.